దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ముఖ్య గమనిక, మీరందరూ ఈ పరిచర్య కోసం ప్రార్థిస్తున్నారు అని నేను విశ్వసిస్తున్నానండి. ఈ పరిచర్యకు అలాగే మా కుటుంబానికి మీ ప్రార్థన అవసరత ఎంతగానో ప్రాముఖ్యమైనది. తప్పకుండా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రార్థన ఒకటే కాదు, ఈ పరిచర్యకు ఆర్థిక సహకారం కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. మేము మందిరంలో ముందు పార్కింగ్ రోడ్డు వెయ్యాలి అని అనుకుంటున్నామండి. దాని యొక్క మెటీరియల్కు చాలా ఖర్చు అవుతుంది. మీరు ఈ వాక్యాల ద్వారా బలపడుతున్న వారైతే, మరి ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న వారైతే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క పార్కింగ్ రోడ్డుకు కావాల్సినటువంటి ఆర్థిక సహకారాన్ని అందించవలసిందిగా ప్రభు నామం పేరట మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం రండి. అపోస్తులుల కార్యము 26వ అధ్యాయము 22వ వచనం. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటేని. హల్లెలూయా. ఈ వాక్యము గురించి చెప్పే కన్నా ముందుగా ఒక చిన్న నా వ్యక్తిగత అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. 2020 సంవత్సరము అందరికీ జ్ఞాపకం ఉన్న సంవత్సరమే. ఆ సంవత్సరము మరి కోవిడ్ వచ్చింది, చాలామంది మరణించారు. అదే సమయంలో అనేకుల ఉద్యోగాలు పోయినాయి, ఎంతోమంది ఆర్థికంగా నష్టపోయినటువంటి సంవత్సరము. మరి ఒక ఉద్యోగము చేస్తున్న వ్యక్తికి ఉద్యోగము అకస్మాత్తుగా పోతేనే ఎంతో కష్టపడతారు కదా. 2018 సంవత్సరంలో నా భర్త తాను చేస్తున్నటువంటి ఆ సాఫ్ట్వేర్ కంపెనీ నుండి రిజైన్ చేసి సేవ కొరకు బయటికి రావడం జరిగింది. మరి ఆ సమయంలో మాకు ఒక సంఘం కానీ లేకపోతే మాకంటూ కొంతమంది విశ్వాసులు సపోర్ట్ చేసేవారు కానీ ఎవ్వరూ లేరండి. 2019 సంవత్సరంలో చెన్నై నుండి మేము హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత సేవ ఎలా ప్రారంభించాలి, ఈ విధమైనటువంటి ఆలోచనలో మేము ప్రార్థనలో గడుపుతున్నాము. అదే సమయంలో కోవిడ్-19 రావడం జరిగింది. మరి ఎంతగానో ఆ ఒక్క పీరియడ్ అనేది మా జీవితాలను కుదిపివేసిందండి. అసలు ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. మా యొక్క ఆర్థిక పరిస్థితి ఎంతగానో బలహీనపడిపోయింది ఆ సమయంలో. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ మేము ఒక గృహంలో అద్దెకు ఉండే వాళ్ళము. ఆ ఒక్క గృహం యొక్క రెంట్ 6,000 ఉండేదండి. అయితే 6,000 కట్టుకునే స్తోమత లేక మళ్ళీ ఆ ఇంటి నుండి 4,000 రూపాయలు రెంట్ ఉండే ఇంకొక గృహానికి మారడం జరిగింది. ఆ 4,000 రూపాయలు ఉండే రెంట్కి ఉన్న గృహానికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మంత్ రెంట్ కట్టుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవు. ఎలా కట్టుకోవాలి ప్రభువా, ఏం చేయాలి? బయటంతా కోవిడ్ ఉంది, ఎవ్వరూ కూడా ఇప్పుడు సహాయము చేయలేనటువంటి పరిస్థితి. ఒకవేళ మేము నోరు తెరుచుకొని అడిగినా సరే అందరూ మమ్మల్ని ఎలాగ మాట్లాడారంటే, ఎవరు మిమ్మల్ని ఉద్యోగాన్ని వదిలేసి సేవకు రమ్మన్నారు, ఎందుకు మీరు సేవకు వచ్చారు, ఇప్పుడు అంత అవసరమా, సేవ చేయవలసిన అవసరం ఏంటి, ఉద్యోగం చేసుకుంటేనే సేవ చేయవచ్చు కదా అని ఈ విధంగా సూటిపోటి మాటలు మా గురించి అనడం ప్రారంభించారు. ఇక మేము నోరు తెరిచి ఎవరిని కూడా ఆర్థికంగా సహాయము చేయమని అడగలేనటువంటి పరిస్థితులు ఆ రోజులు. అయితే నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో ఎంతగానో మాకు సహాయం చేశారండి. ఒక బ్రదర్ మాకు ఫోన్ చేసి, అన్న ఎందుకో నాకు దేవుడు మీకు 5,000 రూపాయల సహాయము అందించమని నన్ను ఎంతగానో ప్రేరేపిస్తున్నారు, ఇదిగో మీకు ఏదైనా అవసరం ఉంటే వాడుకోండి అన్న అని చెప్పి ఒక బ్రదర్ మాకు ఫోన్ చేసి ఒక 5,000 రూపీస్ పంపించారండి. నిజంగా ఆ రోజు మేము కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ప్రభు సన్నిధిలో కూర్చొని ఎంతగానో మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము. ఆ ఒక 5,000 రూపాయలు తీసుకొచ్చి 4,000 రూపాయలు రెంట్ చెల్లించి ఒక 1,000 రూపీస్లో మా ఇంట్లో కావాల్సిన కొన్ని అవసరాలు మేము తీర్చుకోగలిగాము. అయితే ఈ యొక్క సందర్భాన్ని నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. పౌలు భక్తుడు అంటున్నాడు, అయినను నేను దేవుని వలనైన సహాయము వలన మాత్రమే నేటి వరకు నిలిచి ఉన్నాను. నిజంగానండి ఈ మాట నేను నా హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాను. ఆ రోజు ఆ కోవిడ్ టైంలో ప్రభువు మమ్మల్ని ఆదుకున్నారు కాబట్టే ఇప్పటి వరకు కూడా మేము నిలిచి ఉన్నాము. ఒక సంఘం సపోర్ట్ లేకుండా, ఒక కుటుంబం యొక్క సపోర్ట్ లేకుండా, నా కుమార్తెకైతే 3 నెలలు చంటి పిల్ల, అసలు ఎలాగ మేము మెయింటైన్ అవుతామో, ఏ విధంగా మేము
సర్వైవ్ అవుతామో కూడా మాకు అర్థం కానటువంటి పరిస్థితి. అదే సమయంలో మరి యూట్యూబ్ ప్రారంభిద్దాము అనే ఒక చిన్న ఆలోచన రావడము, ఆ యూట్యూబ్ ప్రారంభించి అందులో చిన్న చిన్న వాక్యాలు చెప్పటము ప్రారంభించాం మేము. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన సోదరి సోదరులారా, మీ సాక్ష్యం ఏంటి? మీరు ఏ విధంగా దేవుని వద్ద నుండి సహాయాన్ని పొందారు? ఈ యొక్క సాక్ష్యము ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది అని నేను నమ్ముచున్నాను. దేవుని వల్ల సహాయము పొందాము కాబట్టే ఈరోజు వరకు కూడా మనము సర్వైవ్ అవుతున్నాము. బహుశా మీరు ఏదైనా ఒక యాక్సిడెంట్ నుండి తప్పించబడ్డారేమో, బహుశా మీరు ఒక పెద్ద అనారోగ్యము నుండి తప్పించబడ్డారేమో, స్వస్థత పొందారేమో, భయంకరమైనటువంటి వ్యాపార నష్టం నుండి బయటికి రాగలిగారేమో, అప్పుల ఊబి నుండి బయటికి రాగలిగారేమో. ప్రభు మీకు ఏ విధంగా సహాయం చేశారు? ప్రభు మిమ్మల్ని ఎలాగా ఆ సమయంలో ఆయన కల్పించుకొని మీ జీవితాల్లో మిమ్మల్ని బయటికి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ సాక్ష్యం అనేది ఉంటుంది. మనము దేవుని బిడ్డలమందరము కలిసి కూర్చున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ ఎత్తెంతో, లోతెంతో, వెడల్పెంతో తెలుస్తుందంట. మన యొక్క సాక్ష్యాలన్నీ మనము కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కొక్కరు వారి జీవితాల్లో దేవుని చేసినటువంటి మేలుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఆహా, దేవుని ప్రేమ ఎంత అద్వితీయంగా ఉంది ఒక్కొక్కరి పట్ల అని మనకు అర్థమవుతుందంట. అదేవిధంగా ఆ రోజు అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు, నా మరణంలో నుండి దేవుడు నన్ను కాపాడాడు. నా యొక్క ఉపవాసాల్లో నేను ఆకలి దప్పులతో ఉన్నప్పుడు ప్రభు నన్ను కాపాడాడు. నా శత్రువుల నుండి నన్ను కాపాడాడు. నేను అంధకారంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను కాపాడాడు. ఈ విధంగా దేవుడు నాకు సహాయం చేయటం వల్ల మాత్రమే నేను నిలిచి ఉన్నాను అని అంటున్నాడు. ఈ సాక్ష్యము మీరు కూడా ఇవ్వగలరా? మీ సాక్ష్యం ఏంటి? అది ఒక లైన్లో కమెంట్ రాసి పంపించండి. మేము కూడా అవి చదివి ప్రభువుని స్తుతిస్తాము. ఈ వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడారని నేను నమ్ముచున్నాను. తలలు వంచండి. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, అయినను నేను దేవుని సహాయం వల్ల మాత్రమే నేటి వరకు నిలిచి ఉన్నాను అని చెప్పిన అపోస్తులుడైనటువంటి పౌలు యొక్క సాక్ష్యము నిజము ప్రభువా. మేము కూడా అదే సాక్ష్యము, అదే కృతజ్ఞత నీ ఎదుట చెల్లిస్తున్నాము ప్రియ పరలోకపు తండ్రి. నీ సహాయం వల్ల మాత్రమే, నీ యొక్క ఆదరణ వల్ల మాత్రమే, నీ కృప వలన మాత్రమే నేటి వరకు మేము నిలిచున్నాం తండ్రి. నేటి వరకు మేము సర్వైవ్ అవుతున్నాం ప్రభువా. అనేక మంది మరి వారి యొక్క మృతతుల్యమైనటువంటి పరిస్థితి నుండి బయటపడ్డారు. అనేకులు వారి యొక్క అప్పుల ఊబి నుండి బయటపడ్డారు. అనేకులు వారి యొక్క అనారోగ్య పరిస్థితి నుండి, ఎండిన స్థితి నుండి వాళ్ళు బయటపడ్డారు. నా తండ్రి, ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు నా తండ్రి. మరి ఈ సమయము ఈ యొక్క ప్రార్థన నీ పరమునకు చేర్చుకొని దేవా, మరి ఇంకనూ మా జీవితంలో మా తుది శ్వాస వరకు నువ్వు మాతోనే నిలిచి ఉండి మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రార్థన నజరేడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రేమ, ఆయన కాపుదల నీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.